లేదు గురు మంచి వెనకెట్టి ఫోన్ వెనకెట్టి ఒకసారి సార్ సార్ కొంచెం వెనక సార్ త్రివిక్రమ్ గారు సార్ త్రివిక్రమ్ గారు ముందు రావాలి సార్ ఫ్రంట్కి వచ్చామండి సార్ జోహార్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు జోహార్ జోహార్. విగ్రహావిష్కరణ అయిపోయిన తర్వాత 4 గంటలకి పెంటకోట కన్వెన్షన్ హాల్ రింగ్ రోడ్ లో శాస్త్రి గారి యొక్క విగ్రహావిష్కరణ సందర్భంలో వచ్చినటువంటి అతిథులందరూ కూడా వారి గురించి మాట్లాడతారు. కాబట్టి దయచేసి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా పెంటకోట కన్వెన్షన్ హాల్ కి 4 గంటలకల్లా రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా పెంటకోట కన్వెన్షన్ దయచేసి అందరూ కూడా త్రివిక్రమ్ గారికి వారు ఏదైతే ప్రయాణం బైక్లో చక్కగా వారి విమానం అందుకుని సుఖ ప్రయాణం చేసి హైదరాబాద్ చేరుకుంటున్నారని చెప్పి ఎంతో పక్షాన లేదు వారికి అభినందనలు తెలియజేస్తూ అదృష్టం మాకు దక్కలేదు. ఈ రోజు ఆ విగ్రహం ద్వారా ప్రతిష్ట ద్వారా చేద్దాం అనేసి ఆ రోజు అనుకోవడం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, రెండోది పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు ఎట్లాగైతే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నంతకాలం ఈ వ్యవస్థకు అనకాపల్లిలో పెట్టిన అద్భుతం చేస్తే ముమ్మూర్తుల సిరివెన్నెల గారు వినోద అంత అద్భుతంగా దాన్ని తయారు చేసిన మరొకసారి అభినందిస్తూ జరుగుతున్న పురస్కారం ఇతర పక్షంలో నిష్క్రమిస్తారు. కానీ ఎంతో గౌరవించి సీతారామ శాస్త్రి గారికి అభిమానాన్ని అనకాపల్లి విజయంతో పంచుకోవాలని వచ్చిన యథార్థంలో దయచేసి అందరూ కూడా త్రివిక్రమ్ గారికి చక్కగా వారి విమానాలు అందుకుని సుఖ ప్రయాణం చేసి గతంలో టెలిఫోన్ శాఖలో పనిచేశారని బహుశా చాలా మందికి తెలిసి ఉంది. 20 సంవత్సరాల పాటు ఆయన స్థిరమైనటువంటి జీవితాన్ని, స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని వదులుకుని చేతిలో ఉన్న టెలిఫోన్ పక్కన పడేసి భవిష్యత్తు ఎలా ఉందో తెలియనటువంటి అస్సలేమీ పరిచయమైనటువంటి సినిమా రంగంలోకి ఒక పెన్ను పట్టుకుని తూకాలైతే ఎంతో గుండె నింపడం కావాలి. అంత గుండె నింపను మెండుగా ఉన్నటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ప్రారంభమై సంచలనాలతో ప్రారంభమైంది. ఆయన చేసినటువంటి సంచలనాలు 1, 2 కాదు. సిరివెన్నెల అనే సినిమాతో ఆయన తన సినీ జీవితాన్ని ప్రారంభించి ఆ టైంలో ఆ సమయంలో సినీ రంగం పరిశ్రమ అంతా కూడా ఒక్కసారి ఉలిక్కిపడి ఎవరి సిరివెన్నెల ఎక్కడి నుంచి వచ్చాడు, ఇంతకుముందు ఎక్కడుండేవాడు అని ఆరాధన ప్రారంభించింది. ప్రేక్షక లోకం ఒక్కసారిగా నిర్గాంతపోయి ఈ సిరివెన్నెల కవి కలం క్షణికమా కరకాలమా అంటూ అనుమానంగా ఆలోచించింది. ఆ తర్వాత చరిత్ర సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఆ సినిమా రంగంలో అందరూ నిద్రపోయేటట్టుగా ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి
శ్రీమతి సీతారామ శాస్త్రి గారు కీర్తి సంపాదించుకున్నటువంటి ఒక మహనీయులుగా చిరస్థాయిగా ఆయన సాహిత్యం ఉన్నంత వరకు ఆయన సజీవంగా ఉంటారు. ఆయన కవిత్వం సజీవంగా ఉంటుంది. ఆయన మన మధ్య ఉంటారు. ఎక్కడో రాసిపెట్టి ఉంది కాబట్టి ఈ రుణానుబంధం మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వేసినా మళ్ళీ జన్మభూమికే మళ్ళీ వచ్చి ఈ జన్మభూమిలో చిరస్థాయిగా ఆయన శాశ్వత జీవితాన్ని అంతనే కలిపి ఇక్కడ ఈ ప్రజలతోనే ఉంటారనే విధంగా అదే గాంధీనగరంలో అదే రామాలయం దగ్గర అక్కడే ఉండడం అన్నది నిజంగా అది యాదృచ్ఛికం కాదు. ఇది ఆ భగవంతుడు మీద నుంచి ఇచ్చినటువంటి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనంతా నిమిత్తం మాత్రమే. అలాంటి వ్యక్తులు విగ్రహాలు ఎందుకు పెట్టాలి, లేదంటే వాళ్ళ గురించి పుస్తకాలు ఎందుకు రాయాలి, వాళ్ళకి వర్ధంతులు ఎందుకు చేయాలి, వాళ్ళకి జయంతులు ఎందుకు చేయాలి అంటే దమ్ వేసుకోవడానికి లేదంటే ఏమంటారు దీపాలు వేసుకోవడానికి ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు. దానివల్ల చాలా మందికి వాళ్ళు ఏం చేసారో గుర్తు తీసుకురావాలి. ఎస్పెషల్గా మాట్లాడవచ్చు ఇక్కడి నుంచి విజయనగరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం తెలుగుకి ఎంతో చేసింది. సో అది వీటితో మొదలుపెట్టి ఇంకా చాలా మందిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనడానికి శ్రీరామ సీతారామ శాస్త్రి గారిని మొదటి అక్షరంగా పెట్టుకుని ఈ వర్ణమాల పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్తూ మీ అందరికీ వినయంగా నమస్కారాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. మరొకసారి ఏదైనా తప్పుగా మాట్లాడినా ఏమైనా ఇబ్బంది పెట్టినా దయచేసి నన్ను క్షమించండి. అందరికీ శుభ సాయంత్రం, నమస్కారం. నేను చాలా ఆఫ్ అయిపోయాను. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు ఆయనతో సన్నిహితంగా గడిపున్నాం కదా, ఆయన విగ్రహంగా చూస్తుంటే మనసుకైతే అంత ఏం ఆగలేదు. నాకేం లేదంటే వాళ్ళ చివరున్న ఆవిడికి వాళ్ళ పిల్లలకి ఎలా ఉంటుందని నేను ఊహించగలను. సో మీ అందరి తరఫున కూడా నేను మనందరి కృతజ్ఞతలు నేను చెప్పాను. ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది. సరే, దీంట్లో పర్సనల్ దాంట్లో నుంచి పెట్టుకొస్తే తెలుగు సాహిత్యానికి ఒక సెకండ్ మలుపు తిప్పి ఈ శతాబ్దం నాది అని చెప్పినటువంటి శ్రీశ్రీ ఇదే అనకాపల్లి దీంట్లో వైజాగ్ దీంట్లో తన స్నేహితులతో కలిసి తిరిగాడు. అలాంటి గొప్ప గొప్ప సాహిత్యకారులు అందించినటువంటి రావి శాస్త్రి, 6 శతకాలు రాసిన రాజకోట విశ్వనాథ శాస్త్రి, ఇలాంటి మహా సాహితీవేత్తల్ని కన్న స్థామని ఒక సీతారామ శాస్త్రి, ఇలాంటి వాళ్ళని మనం విగ్రహం పెట్టడం వల్ల ఏంటంటే రోజు సాయంత్రం పూట అదే చోట క్రికెట్ ఆడుకునే కొంతమంది కుర్రాళ్ళు అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునేవాడు సభ్యుగా వెనక్కి తిరిగి చూసి ఆ లైట్ కింద ఉన్నది ఎవరు అంటే సీతారామ శాస్త్రి ఒక రైటర్ అంటే ఆయన రాసిన పాత్ర గుర్తు చేసుకుంటే వాడి జీవితంలో మార్పు వస్తుంది. వాడి జీవితంలో ఎక్కడికి వెళ్తారు సంస్కారంగా వేసి చూపించారు. ఈ రోజు ఆయన విగ్రహాన్ని కళ్ళకు 9 గంటలతో నిలబెట్టి చూపించారు. ఎందుకంటే ఒక మనిషి తనకున్న ప్రేమ చూపించడానికి అట్లీస్ట్ తాత్కాలిక ఉంటాయని అనుకోండి. ఆయన మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు చెప్తున్నాను. నా కృతజ్ఞతలు సార్. శ్రీమతి తరఫు నుంచి, మా అందరి తరఫు నుంచి ఆయన పిల్లలు, ఆయన తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవులు, వాళ్ళ అల్లుళ్ళు, మా అందరి తరఫు నుంచి మనస్ఫూర్తిగా పెట్టి జరిగింది. ఇక్కడ ఆయన తిరుగుతూ ఉండేవారని చెప్తే మనుషులు పుట్టిన ఊళ్ళు చాలా మామూలు కావచ్చు, పెరిగిన ప్రదేశాలు చాలా మామూలుగా ఉండవచ్చు, కానీ వాళ్ళ ఆలోచన చాలా గొప్పగా ఉండవచ్చు. అది మాత్రమే వాళ్ళు ఎక్కడెక్కడికో తీసుకెళ్తారు. సో అందుకే ఇక్కడ ఉన్నటువంటి సీతారామ శాస్త్రి అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి అమెరికా దాకా ఖండాలు, సముద్రాలు దాటించి మన అందరికీ ఇష్టడైనటువంటి చేసిన ఆయన ఆలోచన. సో అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల్ని చూడడం ద్వారా, వాళ్ళని స్మరించుకోవడం ద్వారా, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ద్వారా మనలో కూడా తరువాతి తరాల్లో కూడా అలాంటి వ్యక్తులు ఎంతో మంది వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో
వేస్తేనే నేలలో ఇంకో చెట్టు వస్తుంది. అలాంటిది ఒక ఆలోచన ఇంకోటి విసిరితే ఎలాంటి మహావృక్షం వస్తుంది. అలాగే మొజాక్ అనే వాడు పుట్టినటువంటి ప్లేస్ చూశాను ఆస్ట్రేలియాలో. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎంత గౌరవిస్తారు. అతను నడిచిన ప్లేస్, అతను వాడిన టీయను, అతను పట్టుకున్న పెన్ను, అతను రాసిన బల్ల, అతను వేసుకున్న బట్టలు, అతను వాడిన చేతికర్ర, వీటికి విలువ ఉన్నప్పుడు ఇతను రాసిన పాఠం, ఈయన మన జీవితంలో చేసిన మార్పు, ఎన్ని రోజులు ఎంత నిస్సారమైనటువంటి సాయంకాలాన్ని ఎంత ఉత్తేజభరితంగా మంచి వ్యక్తులకి. సో ఇలాంటి వాళ్ళకి మన విగ్రహం పెట్టడం మూలంగా మన కృతజ్ఞతలు సాధించింది. వీళ్ళంటే ఏమిటో తెలియని తర్వాత తరం వాళ్ళకి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఎవరు అని అడిగితే చెప్పడానికి మన దగ్గర ఒక రికార్డు ఉంటుంది. అలాంటి రికార్డు మనకి ఇవ్వడంలో ఉపయోగపడినటువంటి తోటకూర ప్రసాద్ గారు మరొకసారి మనస్ఫూర్తిగా ఆయన చోట పుట్టాడు. ఆయనకి అక్కడ ఒక విగ్రహం కట్టారు. ఏ నందులో పెద్ద గొప్ప దేవుని నందులో అంటే మనకున్న చాలా చెడ్డ అలవాటు ఏంటంటే రోజు మనమే ఫోటో తీసుకుంటాం, కానీ మనం ఇలా తయారు చేసిన అమ్మ ఫోటో కూడా ఒకటి అలాగే ఈ ఉత్తరాంధ్ర తెలుగు సాహిత్యానికి పురిటి కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలుగు వ్యావహారిక పదాలన్నింటినీ, ఈ భాషని క్యాప్షన్ చేసినటువంటి గిడుగు రామకృష్ణ గారు వ్యావహారికంలో 130-140 సంవత్సరాల క్రితం కన్యాశుల్కం లాంటి అత్యద్భుతమైనటువంటి నాటకాన్ని రాసినటువంటి గురజాడ గారు, మాత్రా ఛందస్సులో ముత్యాల సరాలు లాంటి ఫ్రీ వర్స్ రాయొచ్చు అని మొట్టమొదటిగా ఒక ప్రయోగం చేసినటువంటి గురజాడ అప్పారావు గారు